గైస్, రిమోటోలో అయితే 20,000కే పల్సర్ బండి దొరుకుతుంది, 19,000కే డిస్కవర్ బండి దొరుకుతుంది. అవును, మీరు విన్నది కరెక్టే అండి. 20,000లో పల్సర్ బండి, అది 2012 మోడల్ అండి. 19,000కి 2013 మోడల్ డిస్కవర్ వస్తుంది. ఇవైతే ఫిక్స్డ్ ప్రైస్ ఈ వెహికల్స్కి. అలాగే రండి మీకు చూపిస్తాను. MT-15 1,20,000లో ఉందండి. R15 బండి అయితే 1,45,000 చెప్తున్నారు. వీటికైతే 5-6,000 తగ్గుతుంది. అలాగే పల్సర్ బండి 45,000 రేంజ్లో ఉందండి. సో ఇది 45,000 రేంజ్ 2017 మోడల్ ఉంది. సో మీకు ఇంకా 24 మోడల్ 85,000 చెప్తున్నారు రైడర్. మీకు ఇంకా అవెంజర్ బండి కావాలంటే అవెంజర్ బండి కూడా ఉందండి. 2018 మోడల్ 58,000 చెప్తున్నారు. అదే కాదు, ఇంకా మీకు 2015 మోడల్ ఈ పల్సర్ బండి వచ్చేసి 35,000 బట్ ఇంకా నెగోషియబుల్ అవుతుంది. 4-5,000 అయితే తగ్గుతుందండి. అలాగే CT 100 కావాలంటే CT 100 21 మోడల్ 54,000 చెప్తున్నారు. 54,000 చెప్తున్నారు. స్టిల్ నెగోషియబుల్. మనం పాత బండి ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. EMI ఆప్షన్ ఉంది. నెలకింత అని కట్టుకోవచ్చు అండి. మనం ఇక్కడికి వచ్చి మీ సివిల్ స్కోర్ కనుక బాగుంటే మాత్రం 10,000 20,000 డౌన్ పేమెంట్లో వెహికల్స్ అనేవి మీ సొంతం అయిపోతాయండి. అలాగే మీకు ఇంకొక వెహికల్ ఉంది ఇక్కడ 21 మోడల్ 58,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్. చెప్పాను కదా 20,000లోనే బైక్స్ దొరికిపోతాయండి వీళ్ళ దగ్గర. 19,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే అయితే ఈ వెహికల్ 1, 2, 3, 4 ఇలా ఈ వెహికల్స్లో అయితే ఏదైనా దాదాపు 25,000 నుంచి 35,000 లోపే ఉన్నాయి. అన్ని 25,000 నుంచి 35,000 లోపే ఉన్నాయండి. సో మీకు ఇంకా డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఈ వెహికల్ అయితే 18 మోడల్ అండి. 55,000 చెప్తున్నారు. నెగోషియబుల్ అవుతుందండి. అలాగే 22 మోడల్ పల్సర్ ఇది స్ప్లెండర్ ప్లస్ ఉందండి. ఇదైతే 60,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ అండి. అలాగే మీకు NS బండి NS 200 వెహికల్ 62,000 మాత్రమే. అది కూడా 18 మోడల్ BS4 ఇంజన్తో వస్తుందండి. ఈ వెహికల్ మాత్రం కేవలం 62,000 62,000 మాత్రమే అండి. 15,000 20,000 కట్టి డౌన్ పేమెంట్ ఈ వెహికల్ తీసుకెళ్ళిపోవచ్చు అండి. మీరు చెక్ చేసుకోవచ్చు, మీ మెకానిక్ చూపించుకోవచ్చు. వీళ్ళకైతే 3 బ్రాంచ్లు ఉన్నాయండి. KBHPలో ఫస్ట్ బ్రాంచ్ ఉంది, బడంగపేటలో సెకండ్ బ్రాంచ్ ఉంది, అలాగే LB నగర్లో ఇంకో బ్రాంచ్ ఉందండి. సో వీళ్ళు బండ్లు అమ్ముతారు, కొంటారు. ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్, బ్యాంక్ ఫైనాన్స్, EMI అన్నీ ఉంటాయండి. సో అలాగే వీళ్ళ దగ్గర చూద్దాం స్కూటీ రిలేటర్లో ఏం లేవా భయ్యా అంటే స్కూటీ రిలేటర్లో కూడా ఉన్నాయండి. సో ఫస్ట్ స్కూటీ వచ్చేసి 68,000 చెప్తున్నారు యాక్టివా అండి. అలాగే డియో 19 మోడల్ 3 డియోలు ఉన్నాయండి. ఈ మూడింటికి కూడా 56,000. ఇదైతే నెగోషియబుల్ అవుతుందండి. 48,000 వరకు వస్తుంది. ఈ రెండు అయితే ఫిక్స్ 56,000 ఈ రెండు అయితే ఫిక్స్ అండి. అలాగే యాక్టివా 5G ఉందండి. యాక్టివా 6G అక్కడ ఉంది, 5G ఇక్కడ ఉందండి. ఈ వెహికల్ అయితే 19 మోడల్ 58,000 చెప్తున్నారు. 52కి వస్తుందండి. మీకు కలర్ వేరియంట్ కావాలంటే డియో కానీ, మీకు వైట్ కలర్లో కానీ, మీకు గ్రే కలర్లో కానీ, స్కై బ్లూ కలర్లో కానీ, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ ఏమైనా ఉన్నాయా భయ్యా అంటే ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా ఓలా ఉంది, క్వాంటా ఉంది, అలాగే మీకు హెచ్ఎతక్ కానీ ఇలాంటివి కూడా ఉన్నాయండి. మీకు ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకా చూపిస్తారండి. ఇటు సైడ్ ఉన్నాయి. సో మెకానిక్ సర్వీస్ కూడా ఇక్కడనే ఉంటుంది. మనం ఎలాంటి ప్రాబ్లం అవసరం లేదు. ఏదైనా బండికి రిపేర్ వచ్చినా కూడా వీళ్ళు ఇక్కడనే చేస్తారు. చూడండి ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర రెంటల్ కూడా ఉంది. మీకు వీళ్ళతో బైక్ బజార్తో టైఅప్ అయి ఉన్నారు. అలాగే IDFC ఫైనాన్స్ కూడా వీళ్ళ దగ్గర అయిపోతుంది. తక్కువ డౌన్ పేమెంట్లో వెహికల్ కావాలంటే మాత్రం రిమోటోని సజెస్ట్ చేస్తానండి నేను. అలాగే 19,000 20,000లో బండి కావాలన్నా వీళ్ళ దగ్గర దొరికిపోతాయి. 50,000లో కావాలన్నా దొరికిపోతాయి. 1,50,000లో కూడా దొరికిపోతాయండి. మీ ఇంట్లో కూర్చొని మీ బండి అమ్మాలన్నా, కొనాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా, ప్రైవేట్ ఫైనాన్స్, మీ వెహికల్ కూడా ఎంత వాల్యూ వస్తుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియోలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 2 నెంబర్లు ఉంటాయి. ఆ 2 నెంబర్లకి ఒక కాల్ అన్నా లేకపోతే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళ క్యాటలాగ్ వస్తుంది. క్యాటలాగ్ అంటే వాళ్ళ దగ్గర ఏమేమి పనులు ఉన్నాయి ఆ బండి ఫొటోస్ అన్నీ వస్తాయండి. సో ఆ బండి ఫొటోస్ అన్ని బట్టి వాళ్ళ కాడ ఏం పనులు ఉన్నాయి, ఏ మోడల్ ఉన్నాయి, ఏ రేట్ ఉన్నాయని తెలుసుకోవచ్చు. మీరు నా పేజ్లో ఓపెన్ చేస్తే మీకు దాదాపు 20 నుంచి 30 షాపుల వీడియోస్ ఉంటాయి. సో అప్పుడు మీకు ఏం అర్థమవుతుందంటే ఏ బండికి ఎంత రేట్ పెట్టొచ్చు, ఎంతవరకు పెట్టొచ్చు అనేది మీకు తెలిసిపోతుందండి. సో ఎప్పుడైనా బండి కొనేటప్పుడు అవుట్లుక్ బాగుందా, టైర్స్ బాగున్నాయా, చైన్ కిట్ బాగుందా, సౌండ్ వస్తుందా, స్మోక్ వస్తుందా అని ట్రైల్ వేసి చూసుకోవాలి. మీకు ఇంకా డౌట్ ఉంటే 1,00,000-1,50,000 పెట్టి బండి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మెకానిక్ అయితే చూపించుకోవాలి. బయటికి తీసుకెళ్ళి ఒక 500 ఇచ్చి మెకానిక్ చూపించుకుంటే తర్వాత మాత్రమే తీసుకోవాలి. సెకండ్ హ్యాండ్ అన్నాక చిన్న మైనర్ ఇష్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. సో చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ కూడా బండి కొనుక్కోవద్దు. నన్ను నమ్మడం కాదండి, బండిని చెక్ చేసుకొని తీసుకోవాలి. బండి చూపించడం ఒకటే నా బాధ్యత, చెక్ చేసుకోవడం మీ బాధ్యత. థ్యాంక్ యూ.